మనం ఏ వస్తువు కొన్నా దాని మీద ఎక్స్పైరీ డేట్ ఎక్కడ ఉందో అని వెతుకుతాం. మెడిసిన్స్, ప్యాకేజింగ్, ఫుడ్ ఇలా అన్నింటికీ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. చివరికి మనం వాడే పెట్రోల్, డీజిల్ వాహనాలకు కూడా 15 ఏళ్ల లైఫ్ మాత్రమే ఉంటుంది. టెక్నికల్ గా దీన్ని ఎక్స్పైరీ డేట్ అనుకున్నా ఆ సమయం తర్వాత అవి తుక్కు కిందే లెక్క. మరి ఎలక్ట్రిక్ బైక్లు, కార్ల సంగతేంటి? వీటికి ఎన్నేళ్ల గడువు ఉంటుంది? ఫోన్ బ్యాటరీ లాగే ఈవీ బ్యాటరీ కూడా 2-3 ఏళ్లలో పాడైపోతుందా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. పెట్రోల్ కార్ కి ఇంజిన్ ఎలాగో ఎలక్ట్రిక్ కార్ కి బ్యాటరీ కూడా అంతే. పెట్రోల్ కార్లలో 1000కి పైగా విడిభాగాలుంటే ఈవీలో కొన్ని వందల స్పేర్ పార్ట్లు మాత్రమే ఉంటాయి. బ్యాటరీ నేరుగా మోటార్కు కనెక్ట్ అవ్వడమే ఇందుకు కారణం. అయితే బ్యాటరీ లోపల జరిగే చిన్న చిన్న రసాయన మార్పుల వల్ల కాలక్రమేణా దాని ఛార్జింగ్ కెపాసిటీ తగ్గుతుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కొనే ఈవీ బ్యాటరీ మీ ఫోన్ బ్యాటరీ కంటే 100 రెట్లు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఫోన్ బ్యాటరీ లిథియం అయాన్ టెక్నాలజీతో పనిచేస్తే ఈవీ బ్యాటరీలో మాత్రం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, సెల్ బ్యాలెన్సింగ్ టెక్నాలజీతో పనిచేస్తాయి. అందుకే వీటి లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్స్పర్ట్లు చెబుతున్న దాని ప్రకారం ఒక లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు సగటున 15 నుంచి 20 సంవత్సరాల పాటు సాఫీగా నడుస్తుంది. సాధారణంగా పెట్రోల్, డీజిల్ కార్లు 10 నుంచి 12 ఏళ్లు దాటితే పాతబడి ఎక్కువ రిపేర్లు వస్తూ ఉంటాయి. కానీ ఈవీలు మాత్రం తక్కువ మెయింటెనెన్స్ తో దానికి డబుల్ లైఫ్ ఇస్తుందని చెబుతున్నారు. బ్యాటరీ లైఫ్ 70% వచ్చినా అది ఇంకా మెరుగ్గానే పనిచేస్తుంది. అప్పుడు కూడా మీరు తక్కువ దూరాలకు హాయిగా తిరగవచ్చు. సాధారణంగా భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల రీడింగ్ వరకు వారంటీ ఇస్తుంటాయి. ఈ సమయంలో బ్యాటరీ కెపాసిటీ 80 నుంచి 70% కంటే దిగువకు చేరితే రీప్లేస్మెంట్ కోరవచ్చు.